హలో అండి, ఇవాళ నేను మీకు పుదీనా రైస్ ఎలా చేయాలో చూపిస్తాను. చాలా బాగుంటుందండి. పిల్లలకి, చిన్నపిల్లలకు కూడా పెట్టొచ్చు ఇది. ఇప్పుడు ముందుగా దీనికి ఏం చేయాలంటే, బాస్మతి రైస్ తీసుకున్నాను నేను. ఈ గ్లాస్తో 2 గ్లాసులు తీసుకున్నాను బాస్మతి రైస్. ముగ్గురు మనుషులకి సరిపోతుంది. వీటిని బాగా కడుక్కొని నీళ్ళలో నానబెట్టి ఉంచాలి. తర్వాత పుదీనాని శుభ్రం కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. దీంట్లోకి పచ్చిమిరపకాయలు ఒక 4, అల్లము, చిన్నులపాయలు కావాలి. ఈ 3 పుదీనా 2 కలిపేసి మిక్సీకి వేసుకోవాలి. మెత్తగా పేస్ట్ లాగా వేసుకోవాలి. కొంచెం నీళ్ళు అవసరమైతే పోసుకొని అయినా సరే పేస్ట్ లాగా వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ఒక బాండీ స్టవ్ మీద పెట్టి నూనె వేసి ముందు, తర్వాత మనం కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు. కొంచెం నెయ్యి, కొంచెం నూనె 2 వేసుకొని దీంట్లోకి మనం లవంగాలు, చెక్క, షాజీరా, జీలకర్ర, జీడిపప్పు ఇవన్నీ వేసుకుందామండి. వేసుకొని ఇవి కొంచెం వేగాలండి. వేగినాక మనం మిక్సీకి వేసి పెట్టుకున్నటువంటి పుదీనా గుజ్జు ఉంది కదా, అది వేసుకోవాలి. వేసుకొని బాగా కలబెట్టేసేసి కొంచెంసేపు మూత పెట్టుకోండి. ఇది బాగా దీంట్లో ఉన్న వాటర్ అంతా కూడా వెళ్ళిపోయి బయటికి ఆయిల్, మనం వేసిన నెయ్యి పైకి తేలేదాకా కొంచెం మగ్గనివ్వాలండి. చాలా సింపుల్ అండి ఇది. పిల్లలు కూడా తింటారు. కాడలు, పీచులు అన్నీ పేచీలు పెట్టే పిల్లలకైతే ఇంకా బాగుంటుంది ఇది. ఏమీ ఇబ్బంది లేకుండా చక్కగా తినేయచ్చు. ఇట్లాగా ఆయిల్ పైకి వచ్చేదాకా మనం చూసుకొని తర్వాత దీంట్లోకి ఉప్పు కొంచెం, గరం మసాలా కొంచెం వేసుకుందామండి. వేసుకొని ఇప్పుడు దీంట్లో వాటర్ పోసుకుందామండి. వాటర్ మనం 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాం కాబట్టి ఒక్కొక్క గ్లాస్కి 1.5 చొప్పున 3 గ్లాసులు నీళ్లు పోసానండి. నీళ్లు పోసుకొని బాగా ఒకసారి కలబెట్టేసి ఇవి బాగా తెరలనివ్వాలండి. మంట హైలోనే ఉంచేసి మూత పెట్టేసి ఉంచుకుంటే బాగా తెరులుతాయండి. ఇప్పుడు తెరులుతున్నాయి చూడండి. ఇప్పుడు మనం దీంట్లో ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకుందామండి. ఉప్పు మనకి కొంచెం ఉప్పగా తగిలితేనే బాగుంటుందండి తర్వాత రైస్లోకి. తర్వాత బియ్యం పోసేసుకొని బాగా కలబెట్టేసుకొని మంట ఫుల్గానే ఉంచాలండి. కలబెట్టేసుకొని అట్లా ఉడికేటప్పుడు కూడా ఈ వేసిన పుదీనా అంతా కూడా పక్కకు వస్తుంది పేస్టు. దాన్నంతా మళ్ళీ కలిసేలా కలబెట్టేసేసి బాగా వాటర్ తగ్గిపోతూ ఉంటాయి కదండి. అప్పుడు మనం ఇట్లాంటి టైంలో మంట పూర్తిగా తగ్గించేసేసి మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకుంటే మనకి నీరు తీసిద్ది. చాలా పొడి పొడిలాడుతా చాలా బాగా వస్తుందండి. చూడండి ఎలా ఉందో. చాలా మంచిదండి. పుదీనా తినని పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా బాగా తింటారు. చాలా బాగుంటుంది. ఇందులోకి మనకి చికెన్ కానీ, చికెన్ గ్రేవీ కానీ, ఇంకా వేరే కూరలు కానీ, గోంగూర చట్నీ కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఇలా తింటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఇప్పుడు రెడీ చేసుకున్నాను, తింటున్నాను. చాలా బాగుంటుందండి టేస్ట్. మీరు ఒకసారి ట్రై చేస్తే మీరు ఇంకా ఎప్పుడు చేసుకున్నా ఇలానే చేసుకుంటారు. ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి.